నమస్కారం. భారతదేశంలో 2027 జనాభా లెక్కలు ప్రారంభం కాబోతున్నాయి. జనాభా లెక్కలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే దీన్ని డిజిటల్ టూల్స్ని ఉపయోగించి నిర్వహించబోతున్నారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే ప్రతి ఇంటి జాబితా చేసి లెక్కించడం జరుగుతాయి. ఇంకా రెండవ దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. ఈ దశలో నియమించబడ్డ ఎన్యూమరేటర్స్ ఇండ్లకు స్వయంగా వెళ్ళి వాటి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. అయితే ఈ ప్రక్రియను సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. కుటుంబ యజమాని లేదా ఆమె తరఫున ఎవరైనా కుటుంబ సభ్యులు పోర్టల్కి వెళ్ళి వారి ఇంటికి సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఫిల్ చేయరు. దయచేసి గమనించండి, ఒక్క కుటుంబం కేవలం ఒక్క మొబైల్ నెంబర్తో మాత్రమే లాగిన్ చేయగలదు. ఇంకా నమోదు తప్పనిసరిగా కుటుంబ యజమాని తరఫునే చేయాలి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఒక్కసారి మొబైల్ నెంబర్ నమోదు చేయబడిన తర్వాత దాన్ని మరో కుటుంబం కోసం ఉపయోగించలేరు. కుటుంబ యజమాని పేరు మార్చడానికి వీల్లేదు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకుంటే ఎన్యూమరేషన్ ప్రాసెస్ మరింత సులభంగా ఇంకా వేగంగా జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒక స్పెషల్ ఫెసిలిటీ. ఆయా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఇది అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కానీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో వివరాలను నమోదు చేసే విధానం: ముందుగా ఎస్సీ పోర్టల్ని తెరవండి. ఆ తర్వాత మీ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంచుకోండి. క్యాప్చాని పూర్తి చేయండి. తర్వాత వెల్కమ్ స్క్రీన్ మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ కోసం గైడ్ చేస్తుంది. కుటుంబ యజమాని, ఉదాహరణకు ఇక్కడ సుశీలాదేవి, తన పేరు ఇంకా మొబైల్ నెంబర్ని నమోదు చేస్తుంది. మీకు నచ్చిన భాషని ఎంచుకోండి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ సురక్షితమైనది ఇంకా చాలా సులభమైనది. జిల్లాలను ఇంకా సమీపంలోని ల్యాండ్ మార్క్ను ఎంచుకోవడం అవసరం. మీరు వెతికిన ల్యాండ్ మార్క్ను సూచిస్తూ మ్యాప్పై ఒక మార్కర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మార్కర్ను మీ ఇంటి స్థానానికి లాగండి. ఆ తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత హెచ్ఎల్ఓ క్వశ్చనర్ పేజ్ వస్తుంది. చాలా ప్రశ్నలు ఆప్షన్ బేస్డ్గా ఉంటాయి. పేర్లను నమోదు చేయడానికి ఫోనెటిక్ ఇంకా వర్చువల్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఏవైనా సందేహాలకు FAQs ఇంకా టూల్ టిప్స్ వెంటనే క్లారిటీని ఇస్తాయి. ఏదైనా ప్రశ్న లేదా సమాచారం ఫిల్ చేయకుండా మిగిలిపోతే సిస్టమ్ దానంతట అదే మిమ్మల్ని అడుగుతుంది. అన్ని వివరాలను నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవసరమైతే మీరేమైనా మార్చుకోవచ్చు. డ్రాఫ్ట్ను సేవ్ చేయండి లేదా ఆఖరికి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయిన తర్వాత హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల SCID స్క్రీన్పై వస్తుంది. మీరు దానిని SMS ద్వారా కూడా అందుకుంటారు. ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ SCIDని వారికి చూపించండి. మీరు అందించే ఖచ్చితమైన సమాచారం మన దేశాన్ని బలోపేతం చేయడమే కాకుండా దాని యొక్క నిజ రూపాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి పాల్గొని మీ సహకారాన్ని అందించండి. మన జనగణన, మన వికాసం.